ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆర్డీఓ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ వారు గత 23 సంవత్సరాలుగా క్లాక్ టవర్ సెంటర్లో ప్యూరిఫైడ్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు సుమారుగా 5,000 మందికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు మంచినీరు అందిస్తూ వేసవి కాలంలో దాహార్తిని తీర్చడం అభినందనీయమని, వ్యాపారమే కాకుండా సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా నిర్వాహకుల్ని అభినందించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఆమంచి రాజలింగము మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, ఇతర ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ 2002లో ఏర్పాటు చేశామని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాదాపు 23 సంవత్సరాలుగా క్లాక్ టవర్ సెంటర్లో ప్యూరిఫైడ్ వాటర్ చలివేంద్రాన్ని సభ్యుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు అసోసియేషన్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం తదితర కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డికి అసోసియేషన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గం సభ్యులు, కోశాధికారి మామిడి శ్రవణ్ కుమార్, గౌరవ సలహాదారులు గాదే శంకర్ రెడ్డి, నందికొండ శ్రీనివాస్, సాటు నాగయ్య, లీగల్ అడ్వైజర్ ఐతరాజు మోహన్, కార్యదర్శులు వల్లందాసు కోటయ్య, నందికొండ సైదులు, కార్యవర్గ సభ్యులు మిట్ట, వెంకట నరసింహారెడ్డి, గంగనబోయిన లోహిత్, చిట్టమల్ల జానయ్య, మోహన్ కుమార్, చిట్టమల్ల దశరథ, పగిళ్ళ యాదగిరి, సురిగి వెంకటేశ్వర్లు గౌడ్, ఐతరాజు సైదులు, అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లేడీస్ పెద్ద మనుషులు గత 23 సంవత్సరాల నుంచి నల్గొండ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, ఫైనాన్స్ అసోసియేషన్ నుంచి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతో చక్కటి శుభ్రమైన వాటర్ అందిస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బాటసారులే కానీ, ఇక్కడికి వచ్చిన ప్రయాణికులే కానీ ఎవరైనా సరే వచ్చి చల్లటి నీళ్ళని తాగి చాలా బాగుందని చెప్పేసి అంటున్నారంతా. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేమందరం నిరంతరంగా నిర్వహిస్తామని మనం చేసుకుంటున్నాం. ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు క్లాక్ టవర్ సెంటర్లో గత 23 సంవత్సరాల నుంచి కూడా నల్గొండ జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, అవసరాలు ఉండి కార్యాలయాల్లో కావచ్చు, వ్యాపార సంస్థల్లో అవసరాలు ఉండి వచ్చేటువంటి వారికి హార్ట్ ఆఫ్ ది సెంటర్లో మేము మంచినీటి వనరులు కల్పిస్తున్నాం సార్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చలివేంద్రాన్ని మేము ఈరోజు ప్రారంభించబోతున్నాం. మీరు రమ్మని కోరినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. వారు ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. ఇక్కడనే కాదు సార్, మాకు మరో సంస్థ ఉంది క్రీడై తరఫున రేపు బస్టాండ్ దగ్గర కూడా మరో చలివేంద్రం ఏర్పాటు చేస్తా అన్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా మరిన్ని చలివేంద్రాలు అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు కూడా ఈ చలివేంద్రం దగ్గర తమ దాహాన్ని తీసుకోవడానికి పరిశుభ్రమైన వాటర్ అందించాల్సిందిగా నిర్వాహకులకు మరొకసారి తెలియజేస్తూ నల్గొండ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసేస్తూ నల్గొండ అసోసియేషన్ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి చలివేంద్రాన్ని క్లాక్ టవర్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత 22 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. దీనికి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా దీన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని ప్రజలందరూ నల్గొండ ప్రజలకి కాకుండా బాటసారులు, ప్రయాణికులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగించుకోగలరని మనవి. నల్గొండ పట్టణ క్లాక్ టవర్ సెంటర్ నందు ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల యొక్క సమక్షంలో, వారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని గౌరవ నల్గొండ పట్టణం మరి నల్గొండ డివిజన్ ఆర్డీఓ గారు అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా మా సంఘం అధ్యక్షుడు అయినటువంటి ఆమంచి రాజలింగ గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరుగుతుంది.
ఇప్పుడే కాదు, గత దాదాపు ఈ సంస్థ ఈ యొక్క అసోసియేషన్ ఏర్పడి 2002 అంటే దాదాపు 23 ఏళ్ల సంది ఈ యొక్క క్లాక్ టవర్ సెంటర్లో ప్రతి సంవత్సరం బాటసారులకు వాటర్తో ఇబ్బంది పడకుండా దాహం తీర్చాలనే ఉద్దేశంతో ఒక వ్యాపార దృక్పథమే కాకుండా సేవా దృక్పథంతో కూడా ఈ ఫైనాన్స్ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా యొక్క సభ్యుల సమక్షంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుడు రాజమంచి రాజలింగ గారి యొక్క ప్రోద్బలంతో గత 23 సంవత్సరాల నుంచి ఈ యొక్క సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రెగ్యులర్గా వాటర్ దాదాపు 3 నెలలు ప్యూరిఫైర్ వాటర్తోని ప్రజలకు దారి తీరుస్తుంది. దాదాపు రోజుకు 2-3 నుంచి 4,000 మంది ఇక్కడ బాటసార్లు అయితేనేవి, హైదరాబాద్ నుంచి వివిధ ఊర్లలో పోయేవారు అయితే, నల్గొండ నుంచి వివిధ పట్టణాలకు నుంచి వివిధ ఊర్లలో పోయేవారు అయితే అందరూ